నమస్కారం అండి అయ్యా. ఏమిటో దొడ్డి వైపు నుంచి వచ్చావు? అటువైపు వెళ్ళారండి అయ్యా. లేరని ఇటు వచ్చాను. అన్న తమ దగ్గర ఓ బేసిన అది తీసుకున్నాను కదా, ఇదిగో తీసుకోండి. ఈ బిల్లుకి ఏమిటో? అదే తమాషా అండి అయ్యా. ఏమిటి? రాత్రి తమ బేసును ఈ పిల్లను పెట్టిందండి అయ్యా. పిల్లని పెట్టిందా? తల్లితో పాటు పిల్లను కూడా తమకు కప్పు చెప్పడం నా బాధ్యత కాబట్టి తీసుకొచ్చానండి అయ్యా. ఇదిగో అలాగే. తల్లి బేసును పిల్ల బేసును ఆ. అది 20. ఏమిటి? నా బేసిన పిల్లని పెట్టిందా? అవునండి అయ్యా. వస్తానండి. వెళ్ళరా బాబు, చాలా సంతోషం. బేసన్లు అద్దెకు తీసుకెళ్ళావు కదా, ఆ 10 బేసన్లు వాడి పుట్టిన పిల్లలు కూడా తీసుకొస్తాం అనుకుంటే ఒక బేసనే తెచ్చావుటో? అదే తమాషా అండి అయ్యా. ఏమిటి? రాత్రి తమ బేసులు బేసును గుడగుడ అనే విరోచనాల మీద వచ్చి 9 బేసులు చచ్చిపోయింది అయ్యా. మిగిలిన ఒక్క బేసులు తెచ్చాను, తీసుకోండి అయ్యా. ఏమిటో తెలుసుకోలేదా? ఈ కళ్ళకి నేను వెర్రి వెంగళ పొలా కనిపిస్తున్నారా? నా బేసులకి బేసులో గుడుగుడ అనే విరోచనాలు మీద వచ్చి 9 బేసులు చచ్చిపోయా. నిజమండి అయ్యా, మీ మీద ఒట్టు. నోర్మోయ్, చంపేస్తాను. బేసులు చచ్చిపోవడం వాడికి ఏమైనా ప్రాణం ఉందా? ఇందులో తప్పే ఉంది నాన్న. కింద నెలలో బేసిన్కి పిల్ల పుట్టినప్పుడు అమ్మ నన్ను కన్నట్టే బేసిన్ కూడా పిల్లలకి అంది అని చెప్పు.